మద్యం నిషేధం ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధోద్యమం పెద్ద ఎత్తున జరిగింది. 94 ఎన్నికలు ఇదే 89 ఎన్నికలు దాని మీదనే 94 ఎన్నికలు దాని మీదనే నడిచినాయి. మద్య నిషేధం చేస్తామన్న నినాదంతో అధికారంలోకి వచ్చింది, చేశారు. ఆ తర్వాత అప్పుడు ముందు సారా నిషేధం, ఆ తర్వాత చంద్రబాబు వచ్చాక ఏకంగా మద్య నిషేధం. కొన్ని రోజులకే ఆ మద్య నిషేధాన్ని ఎత్తేశారు. ఇక ఆనాటి నుండి మద్య నిషేధం అన్న చర్చ లేదు. కానీ ప్రతిసారి కూడా మందు వల్ల నాశనం అయిపోతున్నారు, అంతమంది చచ్చిపోతున్నారు, నువ్వు దాగిస్తున్నావు అనే మాట్లాడతారు. ఇప్పుడు మద్య నిషేధం అన్నటువంటిది తీసుకొస్తానని చెప్పి దశల వారీగా చేస్తాన జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. షాపులు తగ్గించారు తప్పించి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఇక మద్య నిషేధం ఊసే లేదని స్వయంగా పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఏపీలో మద్య నిషేధం అమలు చేయడం సాధ్యపడదని ఆయన అన్నారు. నిన్న ఎక్సైజ్కి సంబంధించి శ్వేతపత్రం సందర్భంగా మద్య నిషేధం అమలు చాలా కష్టం, యానాంతో పాటు తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్నాం, దీంతోనే ఎక్కువ ఇబ్బంది. గతంలోనూ మద్య నిషేధం పెట్టారు, ఏం సాధించలేకపోయారు, కానీ దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. గత ప్రభుత్వం మద్యం పాలసీతో ప్రజలు అనారోగ్యం పాలయ్యారు, ప్రభుత్వ ఆదాయానికి కూడా నష్టం వచ్చిందని పవన్ ఆరోపించారు.